I'm sorry. Please forgive me. Thank you. I love you, Vardhini ma'am. Welcome to లవ్ యూ part two. సో మచ్. లవ్ యూ పిల్లలు. సెకండ్ పార్ట్‌కి రెడీ అయిపోయాం మనం. నిన్న చెప్పినట్టుగా. యెస్. అడగండి క్వెషన్స్. యాహ్! చంద్రకళ గారు నిన్న మనల్ని ఒక క్వశ్చన్ అడిగారు. దాన్ని ఓకే. పార్ట్ 2 లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు మ్యామ్ మీరు. ఆ! రిలేషన్‌షిప్స్ గురించి అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ పార్ట్ 2. హ్మ్. చంద్రకళ గారు మీరు మీ క్వశ్చన్‌తో స్టార్ట్ చేసేయండి. రైట్. Yes, అడిగేసేయండి. లవ్ యూ. I'm sorry, please forgive me. Thank you, love you, ma'am. లవ్ యూ. లవ్ యూ. ఫ్రీ క్లాసెస్ చాలా అద్భుతంగా జరుపుకున్నాం. కానీ ఫ్రీ క్లాస్‌లో ఊంబు క్లాస్ వాళ్ళకి స్పెషల్‌గా ఓన్లీ లేడీస్‌కి మాత్రమే ఒకరోజు, 2 రోజులు తీసుకుంటా అన్నారు. అది మాకు చాలా ఉత్సాహంగా ఉందన్నమాట తెలుసుకోవాలని. వాటి గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్పగలుగుతారు? యెస్. రియల్‌గా స్పెషల్ క్లాస్ ఫర్ లేడీస్ ఊంబ్ క్లాస్‌లో. ఊంబ్ క్లాస్ అనేది మనం లాస్ట్ టైమ్ నుంచి చెప్తున్నాం. ఊంబులోంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఊంబ్ క్లాస్‌కి అటెండ్ అవ్వాలని మా నందు ఒకసారి ఒకటి తయారు చేసింది ట్యాగ్‌లైన్ లాగా. సో, అలాంటిది ఈసారి యాహ్! ఓన్లీ అమ్మాయిలకి 2 రోజులు. జస్ట్ 2 డేస్. ఔట్ ఆఫ్ 21 డేస్ ఓన్లీ రిస్ట్రిక్షన్. అబ్బాయిలు చాటుగా రాకూడదు. మళ్ళీ వేరే విషయం. సో, అంత బ్యూటిఫుల్‌గా మనం పెరినియం యాక్టివేషన్ అని ఉంటుంది. దాంట్లో డివైన్ శక్తిని మన వూంబ్‌లో ఉన్న సేక్రల్ చక్రాలో ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేషన్. ఎవ్రీథింగ్ వచ్చేది. మీ మాట, దాని క్వాలిటీ, దాని ఇంటెన్షన్, లేకపోతే మీ భయం, మీ బాధ, మీ కోపంతో వచ్చే ప్రతి సౌండ్ ఇది సౌండ్ గురించి. ఎవ్రీ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ద ఊంబులో ఉన్న మన ఓల్డ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎలాగా పెరినియం తోటి ఎనర్జైజ్ చేసి పంప్ చేసి మన డివైన్ ఎనర్జీని ఎలా పైకి తీసుకురావాలి అనేది చాలా బాగుంటుంది. అదితి ఉత్తాన పాద అనేది కాన్సెప్ట్‌తో తయారు చేస్తున్నాం కాబట్టి డెఫినిట్‌గా ఏ 2 రోజులు అనేది డెఫినిట్‌గా చెప్తాము. అద్భుతంగా ఎంత బావుంటుందంటే ఈవెన్ నిన్న మేము సీక్రెట్ రివీల్ చేసేస్తున్నాను. నిన్న మేము ఇక్కడ బహమాస్‌లో ఉంటాము. వి ఆర్ నాట్ సపోజ్డ్ టు ప్లే దట్ గ్యాంబ్లింగ్ అండ్ ఆల్. కసినోకెళ్ళాము. మా బ్రదర్ వచ్చాడని మేము కసినోకెళ్ళాం. వెళ్ళినప్పుడు ప్రతి మిషన్ దగ్గర నేను సీక్రెట్‌గా ఆ ఎనర్జీని పంప్ చేస్తూ వి వన్ $1000 విన్ అయ్యాము. ప్రతి మిషన్‌లో $300, $300 అలా బ్యూటిఫుల్‌గా. ఎప్పుడైతే నేను దాన్ని మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్ చేశా, ఆ ఎనర్జీని యూజ్ చేయకుండా ఉంటే ఎలా లాస్ అయ్యాము. సో, అలాంటిది అంత అద్భుతమైన శక్తిని ఆఫ్‌కోర్స్ దీన్ని మంచి పనులకే యూజ్ చేసే విధంగా ప్రతి వాళ్ళు వి హావ్ ద ఆల్ పవర్‌ఫుల్ డివైన్ ఎనర్జీస్ వాటిని ఎలాగ మనం ఎంబాడీ చేసుకోవచ్చు అనే క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డెఫినిట్‌గా స్పెషల్. యాహ్! యెస్. యెస్. చంద్రకళ గారు ఆర్ యూ హ్యాపీ? యాహ్! మ్యామ్, ఇంకో క్వెషన్ మ్యామ్. హ్మ్. మీరు చెప్పారు ఈ ఎనర్జీని ఇంప్లెస్ చేసి మీరు మనీని మేనిఫెస్ట్ చేశారని. హ్మ్. మరి పార్టిసిపెంట్స్ ఎంతో మంది కూడా ఫైనాన్షియల్ గా, రిలేషన్షిప్ గురించి, కెరీర్ గురించి, వాళ్ళు మనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. మరి హెల్త్ గా ఊంబు క్లాస్ ఈ 2 డేస్ మేనిఫెస్టేషన్ తర్వాత హ్మ్. మళ్ళీ వాళ్ళు మనీని కూడా అట్రాక్ట్ చేసేకి ఆ సోర్సెస్ ఉన్నాయంటారా? యెస్. మనీ మనం ఇది మనీ క్లాస్ అసలు మనీకని స్పెసిఫిక్‌గా మనం ఏం డిజైన్ చేయం. మొత్తం క్లాస్ ఈవెన్ చక్ర క్లాస్ ద మెయిన్ హైలైట్స్ ఆర్ లైక్ 3 స్టోర్డ్ బిల్డింగ్ అనేది ఉంటుంది. మన బాడీ 3 మనం ఇప్పుడు మొన్నటిదాకా మనం చెప్పాం గదా! ఆహ్, ఊంబ్ క్లాస్ తీసుకోండి. ఆహ్, కాళీ ఊంబ్ అండ్ త్రిపుర భైరవి ఊంబ్ అండ్ త్రిపుర సుందరి ఊంబులాగా 3 ఊంబ్స్ ఉన్నట్టుగా 3 గదులు. దట్ ఈస్ నథింగ్ బట్ మన ఓన్ నర్వస్ సిస్టమ్. మన వేగస్ నర్వ్ ఏదైతే ఉంటుందో మన ఫాషియా స్టార్ట్ అయ్యేది బెల్లీ బటన్ దగ్గర నుంచి. ప్రతీది కూడా అమ్మ పిల్లలు పుట్టాలన్నా, లేకపోతే రిలేషన్‌షిప్స్ అయినా, లేకపోతే మనీ క్రియేట్ చేయాలన్నా, కెరియర్ క్రియేట్ చేయాలన్నా, పిల్లలకి క్రియేట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద బెల్లీ బటన్. ఆ ఏరియా నుంచే మనం రేడియేట్ చేస్తాం. ఇక్కడ ఈ క్లాస్ ద్వారా మనీ ఛాలెంజెస్ కానీ, రిలేషన్‌షిప్ ఛాలెంజెస్ కానీ, ఈసారి చాలా బ్యూటిఫుల్‌గా అర్థమవుతాయి. ఈ 3 గదుల కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అంటే వెంట్రల్ వేగల్ థియరీ ప్రకారం వెంట్రల్ వేగల్‌లో ఉంటున్నావా నువ్వు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లో ఉంటావా? డోర్సల్ నర్వస్ సిస్టమ్‌లో ఉంటావా? ఇప్పుడు మనం డోర్సల్ నర్వస్ సిస్టమ్‌లో ఉంటే ఏమవుతుంది? అంటే మన బాడీ పార్ట్స్ ఎలాగా ఫ్రోజన్ అయిపోయి ఉంటాయి. మన ఆర్థరైటిస్ కానీ, లేకపోతే
కిడ్నీస్ కానీ ఎలాగ ఫ్రోజన్ అవుతాయి. అదేవిధంగా మన యాంగర్ ఇష్యూస్ లేకపోతే డయాబెటీస్, నీకు బీపీస్ ఇవి రావడం మనం సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు. ఈ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మనీ అట్రాక్ట్ అవుతుంది. అక్కడి నుంచి కెరియర్ అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏది చేసినా 1 సెకండ్. ఇవన్నీ గూడా మనం చేసే సౌండింగ్, ఈ వేగల్ వెంట్రల్ థియరీ ప్రకారం ఒక్కొక్క ఆర్గాన్ ఎక్కువ ఊంబ్ క్లాస్‌లో మనం హెల్త్ అండ్ రిలేషన్‌షిప్స్ మీద ఉంటాం. అలాగే ఈ రిలేషన్‌షిప్స్‌తో మనం ఆర్గాన్స్ మీద వర్క్ చేస్తుంటే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్కటి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. లివర్‌లోంచి మనీ అట్రాక్ట్ అవుతుంది. అండ్ కిడ్నీస్‌లోంచి హ్యాపీనెస్ అట్రాక్ట్ అవుతుంది. అలాగే ఈ ఏరియాలోంచి కెరియర్ అట్రాక్ట్ అవుతుంది. సో, మనం వెన్ యూ ఎక్స్‌పాండ్ చేస్తున్నప్పుడు వేగస్ నర్వ్‌ని ఆటోమేటిక్‌గా బై ప్రొడక్ట్స్, ఇప్పుడు మనం ఒక గిన్నెని వేడి చేస్తుంటే వాటర్ వేడవ్వాలని స్టవ్ మీద పెడతాం. గిన్నె గూడా ఎలా వేడవుతుందో ద సేమ్ థియరీ ప్రకారం మనం చేసే టార్గెటింగ్ వేగస్ నర్వ్ ద్వారా మనం మన డివైన్ శక్తిని, దాని క్రియేటెడ్ సన్స్ ఎవరైతే ఉంటారో 7 సన్స్‌ని మనం వైబ్రేట్ చేస్తాం. దాంట్లో ఫ్రోజెన్ అయిపోయిన శక్తిస్‌ని మనం ఇవాల్వ్ చేస్తున్నప్పుడు మన లోపల ఉన్న ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ అన్నీ గూడా వస్తాయి మనకు అట్రాక్ట్ చేసుకోవడం. సో, చాలా బావుంటుంది. మనీకే స్పెసిఫిక్‌గా చెప్పం గానీ, మనం చేసే ప్రతి యాక్టివిటీలో ఎస్పెషల్లీ మనీ అండ్ కెరియర్ పిల్లలకి అద్భుతంగా తయారవుతుంది. అండ్ మీకు గూడా. ఆఫ్‌కోర్స్ ఎవ్రీథింగ్. యాహ్! యాహ్! కరెక్ట్‌గా థ్యాంక్ యూ మ్యామ్. చెప్పగలిగానా? నేను షార్ట్‌గా, థ్యాంక్ స్వీట్‌గా యూ సో చెప్దామని మచ్. కొన్ని న్యూ సరిగా డోర్స్ ఓపెన్ అయ్యాయి. మీరు చెప్పే వాటిలో న్యూ డోర్స్ యాహ్! ఓపెన్ అయ్యాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. మచ్. థ్యాంక్ యూ. యెస్. ఈ వుంబ్ క్లాస్, మ్యామ్ చక్ర క్లాస్ ఏదైనా గానీ, ఈవెన్ ఎవ్రీథింగ్ గానీ, ఇప్పుడు మన సెకండ్ టాపిక్ ఇస్ మనీ, నో హెల్త్ అండ్ రిలేషన్‌షిప్స్. సో, హెల్త్ అండ్ రిలేషన్‌షిప్స్ గురించి మీరు ఎలాంటి క్వెషన్స్ అయినా అడగండి. ఎలాగ ఈసారి చేయబోతున్నాము కొత్తగా అనేది మీకు ఎలాంటి హ్మ్, ఎక్సైటెడ్‌గా ఉన్నారో అలాంటి క్వెషన్స్ అన్ని అడగండి. అండ్ మిమ్మల్ని ఏమేం క్వెషన్స్ అందరూ అడుగుతారు అవి కూడా అడగండి. యాహ్! సో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మ్యామ్ అంటే కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ సబ్జెక్ట్ అన్నట్టు నేను అడుగుతున్నా. మీరు హ్మ్. ఫ్రీ క్లాస్ లో ఫాషియా డాన్స్ అని చేయించారు కదా, యాహ్! ఆ డాన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు? అది ఎవ్రీడే వూంబ్ క్లాస్ లో ఉంటుందా? యాహ్! ఆఫ్ కోర్స్. ఫాషియా అనేది ద కనెక్టివ్ నర్వస్ సిస్టమ్ మనది. ఆ శక్తి రిలీజ్ అయ్యేదే వాటర్. వాటర్ ద్వారా వస్తుంది. ఈ వాటర్ అనేది ఏంటంటే డివైన్ ఫెమినిన్ ఎనర్జీని తీసుకొస్తుంది. మనం ఇప్పుడు యాప్స్ అని చెప్పాం కదా! కర్మ. మనం ఏమేమి ఎక్స్‌పీరియన్స్ చేశామో అవే మన మైండ్ చూడగలుగుతుంది. ఈరోజు నాకు మనీలో ప్రాబ్లమ్ ఉన్నా, హెల్త్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, రిలేషన్‌షిప్స్‌లో స్టక్ అయిపోయింది కాన్షియస్‌నెస్. వెన్ యూ స్టార్ట్ మూవింగ్, ఇదేదో కొరియోగ్రాఫర్ డాన్స్ కాదు. వెన్ యూ స్టార్ట్ మూవింగ్ యువర్ ఓన్ మనం లైవ్ క్లాస్‌లో చేసాం గదా! ఆ! ఆ! అని చేసినప్పుడు యూ ఆర్ ద న్యాచురల్ మూవ్స్ ఆఫ్ దట్ బాడీ మూవ్స్, ద ఫాషియా ఓపెన్ అవుతుంది. వెన్ యూ ఓపెన్, ఇప్పుడు చూడు మీకు ఇప్పుడు చాక్లెట్ కాగితం ఉంటుంది గదా! చాక్లెట్ ఇలా ర్యాప్ ఉంటుంది. దాన్ని మనం ఇలా ఓపెన్ చేయగానే ఏమవుతుంది? ద చాక్లెట్ ఎలా బయటకొస్తుందో కదా! టోఫీస్ ఉంటాయి గదా! టాఫీస్ చిన్నప్పుడు మనం తీసుకున్నప్పుడు వెన్ యూ జస్ట్ ఓపెన్ టాఫీ ఎలా బయటపడుతుందో, వెన్ యూ ఓపెన్ దట్ త్రూ యువర్ మూవ్స్ అండ్ సౌండ్ హమ్, న్యాచురల్‌గా బాడీ ఏం చేస్తుంది? నిద్ర లేవగానే అని లేస్తాం గదా! మమ్మీ ఈ మధ్య అంటున్నాం లేదు. సడెన్‌గా ఫోన్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. బట్ న్యాచురల్ బాడీ ఎలా లేస్తుంది? హా ఆవలిస్తే లేస్తారు. ఏదైనా మనం మనం దంటే రికార్డింగ్ మనం యాక్టింగ్ ఫీల్డ్‌కెళ్తే న్యాచురల్‌గా యాక్టింగ్ ఎలా కావాలో అలా చేస్తామే. అది మన ఒరిజినల్. మనం అడాప్ట్ చేసుకున్నాం ఫోన్ చూసి అవన్నీ మర్చిపోయాం. సో, వి కనెక్ట్ టు దట్ న్యాచురల్‌గా మూవ్స్ ఆఫ్ ద బాడీ. అది రాగానే ఆ చాక్లెట్ గనుక ఎలా బయటకొస్తుందో టాఫీ, ద ఎమోషన్ విల్ కమ్ ఔట్ అండ్ దాన్ని మనం సైలెన్స్‌కి ఇస్తాం. ఈసారి సౌండ్‌ని సైలెన్స్‌కి ఇవ్వడం. సౌండే మేనిఫెస్టేషన్. సైలెన్స్‌లోంచి సౌండ్ వస్తుంది. సో, ఎవ్రి కోరిక సైలెన్స్‌లోంచి వస్తుంది. దాన్ని మళ్ళీ మేనిఫెస్టేషన్ చేసి ఇప్పుడు దాకా ఏం మేనిఫెస్టేషన్ ఇచ్చారు మన యాన్సిస్టర్స్? భయము, బాధ, అటాచ్డ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా! ఫాషియాని ఇలా ఓపెన్ చేయగానే ఆ అటాచ్డ్ ఎమోషన్స్ రిలీజ్ అయిపోతాయి. దాంట్లోంచి సైలెన్స్‌కి ఇస్తాం. దాన్ని ఓపెన్ చేస్తాం. హమ్మింగ్ చేయగానే అవి న్యూట్రల్ అవుతాయి. సో, అది. యాహ్!
ఇది ఓన్లీ వూంబ్ క్లాస్ లోనే ఉంటుందా మ్యామ్? చక్రాస్ క్లాస్ లో కూడా Yeah, ఉంటుందా? Chakra class and money class. Really beautiful money వూంబ్ dances ఉంటాయి. Yes, on every Friday. మ్యామ్ చక్ర క్లాస్ లో ఓ అయితే సో మనీ డాన్స్ ఫాస్ట్ డాన్స్ రెండు ఉంటుంది కదా మ్యామ్. అసలు నందుకి ఏ మాత్రం కనికరం లేదు. ఉన్నది 2 hours అక్కడ అన్ని పెట్టాలి. ఎస్ పెడదాం, ఫాషియా డాన్స్ కూడా పెడదాం అండ్ మనీ డాన్స్. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ ప్రైమరీ క్లాస్ కాబట్టి ప్రీమియం క్లాస్, నాట్ ప్రైమరీ. ప్రైమరీ క్లాస్, సారీ ఫర్ మై ఇంగ్లీష్. సో ప్రీమియర్ క్లాస్ డెఫినెట్గా పెడదాం. ఓకే, డేస్ నిర్ణయించుకుందాం, డెఫినెట్గా చేద్దాం. ఇద్దాం ఇద్దాం. ఓకే, నువ్వు అడిగావుగా, ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా టీంలో ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మనీ క్లాస్ లో కూడా మనీ Yeah. డాన్స్ రెగ్యులర్ సెషన్స్ లో పెడుతున్నాను. నాకు ఇక్కడ ఏం తెలిసిందో తెలుసా, మీరు ఎంత మీ 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 ఎవరైతే వస్తారో బ్యూటిఫుల్ సోల్స్ మీ క్లాస్కి, వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఇవ్వాలని మీ తప్పన చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. రియల్, వీఆర్ ఆల్ వర్కింగ్, వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ ఫ్రమ్ అవర్ హార్ట్ అని అర్థమైపోతుంది. ఎస్ పిల్లలు, ఇక్కడ రిలేషన్షిప్స్, హెల్త్ ఎంత డీప్ లెవెల్లో వర్క్ చేస్తాం, ఏమన్నా క్వశ్చన్ అడగండి. ఎస్ మ్యామ్. రిలేషన్షిప్ గురించి అంటే చాలా మంది మ్యారేజ్ తీసుకుంటారు, డైవర్స్ అవుతారు. మరి సెకండ్ మ్యారేజ్ కి వెళ్ళినా కూడా సేమ్ డైవర్సే. ఆ ఛాలెంజెస్ నుంచి ఈ కోర్సు, ఊము కోర్సు తీసుకోవడం వల్ల రిలేషన్షిప్ లో బయటికి రావచ్చా? యా ఇంకొకటి రిలేషన్షిప్ పరంగా మ్యారేజెస్ యా రైట్. మ్యారేజెస్ గురించి కూడా మ్యారేజెస్ కూడా రిలేషన్షిప్ పరంగా, అండ్ మ్యారేజెస్ Relationship. అవ్వట్లేదు, అది కూడా ఉంది కదా. మ్యారేజెస్ కావట్లేదు, మ్యారేజ్ వచ్చిన వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు, ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఓకే, అసలు ఇప్పుడు Yes. అంటే చాలా మంది మ్యారేజ్ చేసుకోను అంటున్నారు మ్యామ్. అది ఎందుకు అలా రైట్, అంటున్నారు? యా దట్ ఈస్, మ్యారేజ్ కూడా చేసుకొని అంటున్నారు. మ్యారేజ్ కూడా నాకు వద్దు, ఒకవేళ మ్యారేజ్ చేసుకుని నాకు పిల్లలు వద్దు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేసుకుంటాం. డెఫినెట్గా ఈ క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది చాలా బ్యూటిఫుల్గా, 1 సెకండ్ నేను, యా డెఫినెట్గా మ్యారేజెస్ జరగకపోతున్నా, మ్యారేజెస్ పార్ట్నర్ అట్రాక్ట్ కాకపోతున్నా, అండ్ మ్యారేజెస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ వాళ్ళలోంచి తప్పులు చూసుకోవాలని ట్రై చేస్తున్నా, ఒకళ్ళొకళ్ళు నచ్చకపోతున్నా. సో ఎవ్రీథింగ్ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతున్నా, అండ్ ఈవెన్ ఇంకొక క్వశ్చన్ కూడా మీరు అడగచ్చు, ఈవెన్ ఎంతమంది ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నారు చెప్పండి, పార్ట్నర్స్ ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. సో ఎవ్రీథింగ్కి కారణం కలియుగం అంతం. ఈ అంతంలో మనం తెచ్చుకున్న కర్మాస్ అంటే ఇప్పుడే చెప్పాను, ఎవరైతే కోరికలు ఉన్నాయి, మనం లవ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లవ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, కంప్లైంట్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంటాలరెన్స్ ఆఫ్ ద యాప్స్, మన యాప్స్ ఏవైతే మనం క్లీన్ చేయలేదో, ఏవైతే రిలీజ్ చేయలేదో, కోరికతోటి, లవ్ తోటి, రిలేషన్షిప్ ఇస్ లవ్. ఇప్పుడు మనం చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ దేర్ టు షేర్ దేర్ లవ్. సో అంత లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవట్లా. నువ్వు నాకేమిస్తావు లవ్, నువ్వు నాకేమిస్తావు, నన్ను లవ్ చేయి, నాకు ఇంట్లో ఎవరు లవ్ చేయలే, నువ్వు నాకు లవ్ చేస్తున్నావు అని లవ్ చేసుకుంటున్నావు. సో లవ్ చేయాలి అని రెడీగా కూడా లేరు ఎవరు. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే, లవ్ అనేది చాలా కింద లేయర్స్కి వెళ్ళిపోయింది ఒరిజినల్గా. సో ఆల్వేస్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ దేర్ ఓన్ వూండ్స్. ఒకళ్ళు వూండ్స్ని ఒకళ్ళు, ఇప్పుడు చంద్రకళ గారు అడిగారు చూడు, పార్ట్నర్స్ కూడా ఎలా అట్రాక్ట్ అవుతున్నారంటే ఎందుకు డైవర్స్ చేసుకుంటున్నారు, ఒకళ్ళు వూండ్స్ని ఒకళ్ళు చూపిస్తున్నారు. సత్యుగంలో మనకు అసలు స్పిరిచువల్ లేయర్లో తెలుసుకునేదే, ద కాంట్రాక్ట్ ఈస్ టు షో మై వూండ్స్, నేను ఏం క్లీన్ చేసుకోవాలో చూపించు అనే కాంట్రాక్ట్తో కిందకు వస్తాం. ఒకసారి మనం మర్చిపోతాం కాబట్టి, వూండ్స్ ఎక్కువైనాయి కాబట్టి, వాళ్ళు వూండ్ చూపించిన ప్రతిసారి వూండ్ మీద పచ్చిగా ఉంది కాబట్టి, ఇన్ అ చైల్డ్ ఈజ్ స్టిల్ ఇన్ ది వూండెడ్, ఆ పచ్చి తగలగానే, ఆ దెబ్బ తగలగానే నర్వస్ సిస్టమ్ రెసిస్ట్ చేస్తుంది, ఆ రిలేషన్షిప్ వద్దు నాకు అసలు, వాళ్ళ దగ్గర ఉండని నేను అంటుంది. అది మర్చిపోయాం మనం. సో అందరికీ అర్థమవుతుంది, ఈవెన్ మ్యారేజెస్ జరగట్లేదు అంటే, వెన్ యూ గాట్ లాడ్ ఆఫ్ వూండ్స్, ఈ ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళిపోతున్నాం అందరం. థర్డ్ డైమెన్షన్లో ఇంకొక మ్యారేజ్ జరగడం కానీ, ఈ వూండ్స్ అన్ని కలిపి ఎవరికి ఇస్తాం, మళ్ళీ మన పిల్లలకే కదా ఇచ్చేది. సో ద యూనివర్స్ ఇస్ నాట్ రెడీ టు కంబైన్ ఎనీ వూండ్స్ అగైన్. సో లెసన్ నేర్చుకోవడమే. మ్యారేజ్ జరగట్లేదంటే యూ హ్యావ్ నాట్ క్లెన్స్డ్ యువర్ ఓన్ సెల్ ఫోన్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, యాప్స్ని మనం క్లీన్ చేసుకోవట్లేదు.
మనం క్లీన్ చేసుకోగానే లవ్ ఉంది కాబట్టి యూ కెన్ సత్యయుగం. సో టు షేర్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్లే మనం సెపరేట్ అవుతున్నాం. సో ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈవెన్ పిల్లలు ఎందుకు పుట్టట్లా, ఎందుకంటే వూమ్ బేస్ కంబైన్డ్ విత్ లాట్ ఆఫ్ వూండ్స్. స్పేస్ లేదు అసలు మనకు. స్పేస్ లవ్తో వస్తుంది బేబీ, సోల్ వచ్చేది లవ్ని. అమ్మా నాన్న లవ్ తీసుకొని వెళ్తుంది. దానికి ఎవ్రీ స్టేజ్లో ఒక్కొక్క లవ్ కావాలి. అమ్మా నాన్న లవ్ 7 ఏళ్ల దాకా, టీచర్ లవ్, ఫ్రెండ్స్ లవ్, 21 ఇయర్స్ ద్వారా పార్ట్నర్తో లవ్, అండ్ తర్వాత చిల్డ్రన్ లవ్, అండ్ అలాగా ఫేజెస్ ఉంటాయి కదా మనకు. యంగ్ ఏజ్, అడాలసెన్స్, అడల్ట్, పెద్ద ఏజ్, ముసలి ఏజ్, అలా 4 స్టేజెస్లో ఉన్నప్పుడు 4 వేస్లో లవ్ తీసుకోవడమే మన పర్పస్. సో లవ్ అనేది లేదు. అంత లాజికల్, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, అత్తగారు వాళ్ళు ఎలా చూసారు నన్ను, కోడలు. ఇప్పుడు అఫ్ కోర్స్ నేను కూడా రిలేషన్షిప్ని హీల్ చేసుకుని వచ్చాను. అది వరకు అలాగే చూసేదాన్ని. సో వెన్ ఐ స్టార్టెడ్ షేరింగ్ లవ్, మనం ఎవ్రీబడి నీ పాత్ర నువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ 3 వేస్లో వెళ్తాము మనం లవ్లో. ఒకటి, నువ్వు రిఫ్లెక్ట్ చేస్తున్నావా, ఎదుటిగా నర్వస్ సిస్టమ్ రాగానే ఇమ్మీడియట్గా నేను యాంగర్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాను, నన్నేంటి నన్ను అలా అంటావు అని ఊండ్ని, మన ఊండుని అంటే ఎవ్వరు కూడా హర్ట్ని తీసుకునే దాంట్లో లేవు. సో ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి, రేడియేట్ చేస్తున్నామా, అబ్జార్బ్ చేసుకుంటున్నావా, అంటే ఏంటి, వేగస్ నరులో నాకు బాధలు ఉన్నాయని చెప్పేసి అడిక్షన్స్కి వెళ్ళిపోతున్నాం మనం. ఆ బాధని మనం తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళని అనలేకపోతున్నాం. సో ఏ స్మోకింగ్, సిగరెట్. అఫ్ కోర్స్ అబ్బాయిలు అంటే ఎక్కువ స్మోక్ చేస్తారు, సిగరెట్స్ తారు. అమ్మాయిలు ఏం చేస్తారు, తీసుకొని యాప్ చూసుకొని రీల్స్ చూసుకుంటున్నారు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అండ్ లేకపోతే తింటాం మనం వెళ్ళి. తిండి కూడా మనకు ఒక విధమైన సెన్షువల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సెక్రల్ చక్రాలో ఉంటాయి. నీకు ఎడిక్షన్స్ సెక్రల్ చక్రాలోంచి వస్తాయి, లేకపోతే తింటం కూడా సెక్రల్ చక్ర. నాలికకి సంబంధించింది. మన యాప్స్ని మనం చూసే శక్తి లేదు మనకు. దానిపైన మన బాడీ వాంట్స్ లవ్ని మనం తిండి ద్వారా, ఆల్కహాల్ ద్వారా, స్మోక్ ద్వారా అట్లా ఇస్తున్నాం. ద మోర్ ఫుడ్ అడిక్షన్స్, లేకపోతే కళ్ళు కూడా సెక్రల్ చక్ర. అబౌవ్ ది బోల్డ్ అండ్ రీల్స్ చూసేసి మన లోపల కనపడకుండా ఒకదాని తర్వాత డోపమిన్ కావాలి మనకి, ఇమీడియట్గా డోపమిన్ కావాలి, రషింగ్ ఫర్ ద డోపమిన్. ఒక రీల్ చూడగానే ఆగుతుంది, ఇంకొక రీల్, వీఆర్ రషింగ్. ఒక బాటిల్ తాగుతుందా, అవదు, ఇంకో బాటిల్. మొత్తం నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అయ్యే వరకు బాటిల్స్ తాగుతాం, రీల్స్ చూస్తాం. అలాగే తిండి కూడా మనం ఆగలేం. ఒక స్వీట్ తాగుతామా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ నేను కూడా. సో ఐ డెలిబరేట్లీ గివ్ అవుట్ ద స్వీట్. సో వెన్ ఎవర్ ఐ వాంట్ లవ్, లేకపోతే సపోజ్ హస్బెండ్ ఏమైనా కోపంగా ఉన్నా, లేకపోతే పిల్లలు ఏదైనా కోపంగా ఉన్నా, నేను పబ్లిక్గా చెప్తున్నాను, నేను ఐ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ స్వీట్స్, లేకపోతే కొలాప్స్ అయిపోతుంది నా బాడీ. సో డోర్సల్ వెహికల్కి వెళ్ళిపోతాను, సో పవర్లెస్గా అయిపోతాను. సో వాటిలోంచి 3 గదుల్లోకి వెళ్తాం మనం. ఈ రిలేషన్షిప్స్లో మెయిన్ ఉండేది మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈసారి మనం వర్క్ చేసేది 3 లేయర్స్లో వర్క్ చేస్తాము. ఆర్ యూ రిఫ్లెక్టింగ్, మనకు ఒక టెంప్లెట్ ఇస్తాం అందరికీ. చంద్రకళ గారు అండ్ ఈవెన్ నందు, చక్ర క్లాస్, అలాగే మా హర్షిత చూపిస్తుంది. మేము ఎస్, మనీలో నువ్వు రిఫ్లెక్ట్ అవుతున్నావా, రియాక్ట్ అవుతున్నావు, మనీ లేదు అని రియాక్ట్ అవ్వగానే మనీ మళ్ళీ నువ్వు కర్మ సైకిల్లోకి వెళ్ళిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ ఇన్ టు దట్ ఫస్ట్ గదిలో ఉన్నావా, సెకండ్ గదిలో ఉన్నావా, థర్డ్ గదిలో ఉన్నావా. నీకు ఫస్ట్ గదిలో ఉంటేనే నీకు శక్తి, నీకు అబండెన్స్ ఇచ్చేది. సో ఫస్ట్ గదిలో ఎలా ఉండాలి అనేది మన సౌండ్ ద్వారా, హమ్మింగ్ ద్వారా చేస్తాము. డెఫినెట్గా రిలేషన్షిప్స్లో ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంటుంది. ఈరోజు నేను ఏ గదిలో ఉన్నాను, రియాక్ట్ అయ్యానా, లేకపోతే అబ్జార్బ్ చేసుకొని ఉంచుకున్నానా వీళ్ళ గురించి కోపం అనమాట. అది రిప్రెస్డ్ కోపం, రెజెంట్మెంట్కి వెళ్తుంది అది. సో ప్రతిరోజు క్లీనింగ్ యువర్ యాప్ అని ఉంటుంది. డిడ్ యు క్లీన్ యువర్ యాప్ టుడే అనేది మనకి టెంప్లెట్ ఇస్తాం. చాలా ఫన్, ప్లేఫుల్గా ఉంటుంది. ప్రతిరోజు నైట్ వర్క్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ నైట్ రిచువల్ ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. వామ్మో, మాకు ఈ టెన్షన్స్తో పాటు ఈ క్లీనింగ్ కూడా ఇదేదో ఒక డ్యూటీ లాగా ఉండదు. ఇట్స్ కంప్లీట్ ఇన్నర్ చైల్డ్ వర్క్ అండ్ చాలా బాగుంటుంది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు గదిలోంచి ఇన్నర్ చైల్డ్ని ఎలాగ బాలా త్రిపుర సుందరికి, శక్తికి కనెక్ట్ చేయాలి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చైల్డ్ లవబుల్ అని మనం చెప్పగానే, వేగస్ నర్వ్కి తీసుకెళ్ళగానే యూ రేడియేట్ న్యాచురలీ ద లవ్ రేడియేట్ అవ్వగానే యువర్ పార్ట్నర్ విల్ అట్రాక్ట్. రిలేషన్షిప్లో అద్భుతమైన
మనం కోర్టు దాకా వెళ్ళక్కర్లేదు, డైవర్స్ చేసుకోకర్లే. అలాగే పిల్లలు డెఫినెట్గా పిల్లల్లో మ్యారేజెస్ చేసుకోవాలనే అద్భుతమైన ఇది ఉండే. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లవ్. ఈ టీనేజ్లో ఉన్న పిల్లలకి దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ లవ్ ఉంటుంది శకల చక్రాలు. అది షేర్ చేయాలని ఇంకా వాళ్ళకి ఒరిజినల్గానే అనిపిస్తుంది. దే లుక్ ఫర్ ద పార్ట్నర్స్. ఇప్పుడు ఏదైనా పక్షులు చూడండి, వెన్ దే ఆర్ రెడీ టు గివ్ దేర్ లవ్, దట్ ఎసెన్షియల్ ప్లెజర్ని షేర్ చేసుకోవాలని, బాడీ నీడ్స్ని షేర్ చేసుకోవాలన్నప్పుడు ఇట్ షోస్ ఎ లాట్ ఆఫ్ కలర్స్, దాని సౌండ్ మారుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఆల్ అవర్ ట్రోమాస్, ట్రాప్డ్ ట్రోమాస్, యాప్స్ క్లీన్ చేసుకోవట్ల పేరెంట్స్ ఎవరు, వాళ్ళు అందరు ఉద్యోగాలని, వ్యాపారాలని, వాళ్ళ లోపల ఎమోషనల్ బాడీని, యాన్సిస్టర్స్ని, ఎవరికి ఉంది టైం? అందరూ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ, కెరీర్ మీద ఉంది ఈవెన్ అమ్మాయిలకు కూడా. సో దానివల్ల మన లవ్ అనేది పోయింది, కిందకి వెళ్ళిపోయింది. సో వెన్ వీ స్టార్ట్ క్లీనింగ్, పిల్లల్లో లవ్ అంటే అండ్ అగైన్ మీరు క్వశ్చన్ అడగచ్చు, నేనే ముందే అడుగుతున్నాను. ఇప్పుడు నా పిల్లోడు, నా చిన్నోడు, నాకు ఇప్పుడు మ్యారేజ్ వద్దు, వాడికి మ్యారేజ్ కావాలంటే నేనేం చేసుకోవాలి? వెన్ ఐ స్టార్ట్ క్లీనింగ్ అండ్ వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా వాడు హీ స్టార్ట్స్ ఎస్ ఇలా లవ్ ఉందని ఎలా చెప్తాడు. నేను మా పెద్ద బాబుకి ఇలాగే చేశాను. సో నౌ ఐ స్టార్ట్ డూయింగ్ దాట్ అండ్ చాలా క్లీన్గా అర్థమవుతుంది మీకు. సో నేచర్ పిలుస్తుంది టైంకి. ఇట్స్ బియాండ్ దట్ వెళ్ళిపోతున్నారు పిల్లలు. 30+ అయినా కూడా పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారు, మాకు పెళ్ళొద్దు, కెరియర్ అంటున్నారు. సో మనీ కెరియర్ మీద ఉంది కలియుగం. సో లవ్ షేరింగ్ అండ్ పిల్లలు వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అగైన్ సత్యయుగకి వెళ్ళాలి అంటే, సత్యయుగ అంటేనే దట్ పార్ట్నర్స్ అండ్ జనలోకంలో కనుక ఉన్నట్టు శివ పార్వతి పిల్లలు, దట్ ఈస్ ఇగ్నైటింగ్ యువర్ ఓన్ బాడీతో కనెక్ట్ అవుతాం. చాలా చాలా బాగుండబోతుంది. సింపుల్ టెంప్లెట్స్ ఇస్తాం ఈసారి, ఓరియంటేషన్లోనే టెంప్లెట్ ఇస్తాం. టెంప్లెట్ని ప్రతిరోజు చూడాలి. నేను రేడియేట్ చేశానా, అబ్జర్వ్ చేసుకున్నానా, ట్రాన్స్ఫార్మ్ చేశానా అనేది తెలిస్తే అండ్ మనం మేనిఫెస్టేషన్స్లో విజువలైజేషన్స్ ద్వారా పెళ్ళిళ్ళు జరుగుతాయి. 21 డేస్లోనే మ్యాజిక్ చేయొచ్చు. నేనైతే నా పెద్ద బాబు విషయంలో నేను 1 మంత్లో చేసేసాను నాకు కావాల్సి. హెల్ప్ఫుల్ చంద్రకళ థ్యాంక్ గారు. యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా క్లియర్ గా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్ ఎస్ మ్యామ్. యా నాకు ఇప్పుడే చక్రాస్లో క్వశ్చన్ ఉంది. ఒక్క నిమిషం నాన్న, ప్రశాంత్ని అడగని, ఏముందో అడగని. చక్రాస్లో నీ క్వశ్చన్ అడుగుతా. చెప్పండి, మా పిల్లలు చాలా ముందుకు వస్తారు వాళ్ళ క్లాసుల గురించి ఎక్సైటెడ్గా. ఎస్ ప్రశాంత్ చెప్పమ్మా. యా ఇప్పుడే మీరు ఈ ఆన్సర్ ఇచ్చేటప్పుడు మీరు చైల్డ్ గురించి మాట్లాడారు, చైల్డ్ గురించి ఎలా అని చెప్పేసి. సో ఈసారి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే, త్రూ ఇమాజినేషన్ అండ్ విజువలేషన్ ద్వారా చైల్డ్ ని చాలా బాగా కనెక్ట్ చేయబోతున్నారని మీరు చెప్పారు. సో అది ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఎలా కనెక్ట్ అవ్వచ్చు? ఇక్కడ ఇన్నర్ చైల్డ్ వర్క్కి వచ్చేసరికి ఇన్నర్ చైల్డే మనం, అసలు ఇన్నర్ చైల్డే 7 ఏళ్ళకి మన వేగస్ నర్వ్ ఎలా ప్రోగ్రామ్ అయిందో అదే రికార్డ్ అయిపోతుంది. సో మన మాట కానీ, మన ఇంటెన్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ విశుద్ధ చక్ర. సో 5 చక్రాస్లో నీ వేగస్ నర్వ్ ఎక్కడ లాక్ అయిందో ఇన్నర్ చైల్డ్, ఇక్కడ విజన్స్ కూడా అవే వస్తున్నాయి. అంటే ఏంటి, మనం అమ్మో నాకు జరగదేమో, అవే మనం విజన్. ఎవ్రీ థాట్ ఇస్ అ విజన్ నాన్న, ఇమాజినేషన్. మనకు అమ్మో ఇప్పుడు ఇలా జరుగుతుందేమో, ఇప్పుడు వీళ్ళు ఇలా అంటారేమో, ఎందుకు మనకి ఎప్పుడు నెగిటివ్ ఇమాజినేషన్సే వస్తున్నాయి థాట్ ద్వారా. సో మనం ఎప్పుడైతే మన ఇన్నర్ చైల్డ్ వర్క్ మనం మొదలు పెడతామో, ఇమాజినేషన్. సో ఈసారి మనం ఇన్నర్ చైల్డ్ని బాలా త్రిపుర సుందరి అనే ఇమాజినేషన్, నార్త్ స్టార్, ఇప్పుడు ఒక రిలీజియన్దే కాదు మన క్లాసు. సో బ్యూటిఫుల్ ఇమాజినేషన్ ఇచ్చి అభయ వరద హస్తాస్తో ఇన్నర్ చైల్డ్ అంటేనే, ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది, నా దగ్గర అమ్మ నాన్న నన్ను బాగా ఇష్టపడాలి అనుకున్నాం, సపోజ్ ఇష్టపడాలా, అది కూడా ఉండిపోయింది కదా. సో ఐ డోంట్ డిజర్వ్. అలాగే అమ్మ నాన్న బోల్డ్ అంత డబ్బులు ఉంటే బాగుండు మా ఫ్రెండ్స్ లాగా అనుకునేది కూడా కోరిక. డబ్బులు లేదు అంటే, అయితే నాకు అమ్మ నాన్నకి డబ్బులు లేవు కాబట్టి నాకు డబ్బులు లేవు అనేది ఉంటుంది. సో వరద హస్త బాలా త్రిపుర సుందరి. సో ఎవ్రీ డిజైర్ కెన్ బి మేనిఫెస్టెడ్ బై యువర్ వేగస్ నర్వ్, త్రూ యువర్ ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్ 7 ఏళ్ళకి ప్రోగ్రామ్ అయిపోయి, అదేంటంటే సైకి, అది పర్సెప్షన్లో ఉంటుంది. ఓకే ఇది నాకు జరగదు అని డిసైడ్ అయిపోతుంది. అలాగే జరగదు కాబట్టే అవి ఏవైతే ఉన్నాయో వూండెడ్ పార్ట్స్, షాడోస్ అంటారు, ఆ షాడోస్గా కిందకి పంపించేస్తుంది మన మైండ్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ హియర్. మైండ్ కిందకి వెళ్ళిపోగానే ఆ షాడోస్ అన్నీ యాజ్ ద
మనకి ఇక్కడ యాప్స్ లాగా ఉన్నాయి, మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా, అవే షాడోస్ మనకు కనిపించు. కొన్ని కొన్ని యాప్స్ని మనం యాక్టివేట్ చేస్తాం, మిగిలిన ఉంటాయి కదా, అవి మనకు లైఫ్ ఫోర్స్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి, ఆన్ గోయింగ్ తీసుకుంటాయి. వాటిని మనం ఇన్నర్ చైల్డ్ వూండ్స్ అంటాం, వాటిని మనం అంటాం. అవి మనకి కంటికి కనిపించవు. వూండ్ నా సంగతి ఏంటి, నన్ను చూడండి నన్ను చూడండి అంటాం. మనం వాటిని పట్టించుకోకుండా డబ్బులు కావాలి, కెరియర్ కావాలి, వ్యాపారం కావాలి, ఇల్లు కావాలి అంటాం. సో ఈ ఇన్నర్ చైల్డ్ ఏదైతే హీల్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ని మనం హీల్ చేసి ఇమాజినేషన్లో మనం ఈసారి ఏదైతే మెమరీస్, ఎవ్రీ ఇన్నర్ చైల్డ్ మెమరీ ఈజ్ లైక్ అ పిక్చర్స్ రూపంలో ఉంచుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎవ్రీథింగ్ ఈ రెజిస్టర్స్ యాజ్ అ పిక్చర్. ఈ పిక్చర్స్ని మనం ఎన్ఎల్పి ద్వారా వాటిని డిజాల్వ్ చేసి మనం ఫ్రీ సెషన్స్లో కూడా ఉంది. కావాలంటే ఒక ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అలాంటివి వందలు ఇస్తాను. నో నాట్ వందలు ఎగ్జాజరేట్ చేస్తున్నాను. 21 days ఉంటుంది. ఇమాజినేషన్ కళ్ళు ఓపెన్ చేసి కూడా నీకేం కావాలో ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఎందుకు మనకు ఆ ఇమాజినేషన్ రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఓల్డ్ ఫ్రాగ్మెంటెడ్ పార్ట్స్. అవే ఇమాజినేషన్కి మనల్ని డ్రైవ్ చేస్తుంది. మన మైండ్ కూడా వాటికి అంతే హైజాక్ అయిపోయింది. మనకు అది అలవాటు అయిపోయింది, అది న్యాచురల్గా ఉంటుంది. ఇందాకే తను అంటుంది కాన్షియస్నెస్ని హోల్డ్ చేయడం కష్టం, లెట్ గో ఈజీ అంటే ఎస్, మన 3 గదుల్లో పైన గదిలో ఉండడమే కష్టం, కానీ సెకండ్ థర్డ్ గదుల్లో పడిపోవడం ఈజీ. కానీ ఆ కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది అప్పుల్లో ఉన్నామండి, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, లేకపోతే రిలేషన్షిప్లో వీళ్ళు అస్సలు అర్థం చేసుకోవట్లా అన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా పై గదిలోకి ఎలా తీసుకెళ్ళాలి త్రూ సౌండ్ అనేది తెలుస్తుంది. ఇన్నర్ చైల్డ్ని లవబుల్ అనే కాన్ఫిడెంట్ని మనం డెవలప్ చేయగానే త్రూ వరద అభయ హస్తాస్ ఇమ్మీడియట్గా మన న్యాచురల్గానే మన కోరికలన్నీ నెరవేరుతాయి, హయ్యర్ రెల్మ్లో ఉంటాం మనం. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఒక్క నిమిషం. ఎస్, సో ఇన్నర్ చైల్డ్ అనేది అసలు మీకు చాలామంది అంటారు, ప్రశాంత్ నీకు తెలిసి ఇన్నర్ చైల్డ్కి మేము కనెక్ట్ అవ్వలేకపోతున్నా. మీకే తెలుస్తుంది ఏ గదిలో ఉంటే ఇన్నర్ చైల్డ్ ఎలా ఉంది అనేది, అండ్ ఏ గదిలో ఉంటే డివైన్ శక్తి, చెప్పాను కదా ఇమాజినేషన్లో ఆ శక్తి మీ దగ్గర ఉన్నట్టుగా. ఇన్నర్ చైల్డ్ అనేది ఓన్లీ ఇమాజినేషన్తో కనెక్ట్ అవుతుంది మనకు. ఇమాజినేషన్ మన యాప్స్ వల్ల మనం గొప్పగా ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నాం. దాని ఇమాజినేషన్లో అన్ని ఓల్డ్ డేటానే కనిపిస్తుంటుంది. వాటన్నిటిని మనం ఎలా క్లీన్ చేసి కొత్త ఇమాజినేషన్లో వరద అభయ హస్తాస్తో మనకు కావాల్సిన డిజైర్స్ని ఎంత మనం వీ హ్యావ్ రైట్ టు మేనిఫెస్ట్. మన మేనిఫెస్టేషన్సే జరగట్లేకపోవడమే మన కర్మ. ఆ మేనిఫెస్టేషన్సే అటాచ్డ్, మేనిఫెస్టేషన్ ఉంది, బాధ ఉంది, అదే కర్మ. దాన్ని ఎలా క్లీన్ చేసుకుంటాం త్రూ ఇన్నర్ చైల్డ్ వర్క్. చాలా 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 బాగుంటుంది అండ్ యూ లవ్ ఇట్. పిల్లలు మీరే చెప్తారు, ఓ మేడం ఈసారి క్లాసులు సూపర్ ఉన్నాయి అని మీరే చెప్తారు. ఓకే, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఇట్స్ ట్రూ. యా, ఎస్. ఇంకెవరికి ఉన్నాయి క్వశ్చన్స్? ఎస్ మ్యామ్, నాకుంది మ్యామ్. ఇప్పుడు చక్రాస్లో మనం అన్ని ఏరియాస్ కవర్ చేస్తాం కదా మ్యామ్, మనీ, కెరియర్ అండ్ హెల్త్ రిలేషన్. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు చక్రాస్లో ఉన్న పెటల్స్ ద్వారా పెటల్స్ చేసే ఒరిజినల్ సౌండ్ ద్వారా మనీ అండ్ కెరియర్ ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి హెల్త్ రిలేషన్ ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎస్, హెల్త్. సి, మనకు 7 చక్రాస్ ఉంటాయి. చాలామంది చక్రాస్ అనగానే అమ్మో మాకు సంబంధించింది కాదు, ఇదేదో చాలా హెవీ క్లాస్ అని ఇలా అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ప్రతి మనిషి తన ఎనర్జీ ఫీల్డ్, తన గదిలో, ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఏ రూమ్లో ఏముందో తెలుసుకోవాలి. ఏ రూమ్ ఏ రూమ్లో ఏం యూజ్ చేయాలి, ఏ రూమ్ దేనికి ఉపయోగపడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హాల్ ఉంది, దానికి ఒక టీవీ ఉంటుంది, అక్కడ మనకు ప్లెజర్, హ్యాపీగా అందరం కూర్చొని ఎంజాయ్ చేయడానికి. అలాగే కిచెన్ ఉంది, భోజనం వండుకోవడానికి, డైనింగ్ టేబుల్ ఉంది, అందరు కూర్చొని తినడానికి. ఎలా ఉంటుందో ప్రతి చక్ర, ప్రతి నార్మల్ హ్యూమన్ బీయింగ్కి, ఇంక్లూడింగ్ అమ్మమ్మల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలి. ప్రతి చక్రాకి పెటల్స్ ఉంటాయి, పెటల్స్కి హ్యాస్ దేర్ ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ అండ్ ఇప్పుడే మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాం. సో లవ్, భయము, లేకపోతే షేము, గిల్ట్, సో ఇవన్నీ కంప్లైంట్స్. ఒక్కొక్క చక్ర హ్యాస్ ఇట్స్ ఓన్. మనం ఏదైతే అక్కడ వేసుకుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది, ఈ ఫ్రిడ్జ్లో డీఫ్రాస్ట్లో ఐస్ క్రీమ్స్ పెట్టాలంటే అక్కడ పెడతాం. తీసుకొచ్చి కూరలు పెట్టే దగ్గర పెడితే ఐస్ క్రీమ్స్ ఎలాగా మెల్ట్ అయిపోతాయో, ద సేమ్ ఇంటెలిజెన్స్ మీకు ఫ్రిడ్జ్ గురించి ఎలా తెలుసో, ద సేమ్ ఇంటెలిజెన్స్ ఇన్నర్ చైల్డ్ నోస్ ఎక్కడ ఏం పెట్టాలని. ఇన్నర్ ఇంటెలిజెన్స్
ఒక్కొక్క చక్ర హ్యాస్ ఇట్స్ ఓన్ అరమరలు. అంటే ఏంటంటే ధర్మార్థ కామ మోక్షస్ అనేది మన బేస్ రూట్ చక్ర అయితే, సెకండ్ చక్ర ఇస్ ఫర్ ద రిలేషన్షిప్స్. సో రిలేషన్షిప్స్లో అమ్మ ఎలాంటి నర్వస్ సిస్టమ్ తీసుకుంది? కంప్లైంట్ చేసేదా, భయపడేదా, లేకపోతే డోర్సల్ వేగల్లో ఉండేదా, అంటే మూడో గదిలో ఉండేదా, రెండో గదిలో ఉందా, ఫైట్ చేసి ఏంటి అందరిని ఆర్డర్ కంట్రోల్ చేసేదా? సో ఇలాగా మనకి తెలుస్తుంది. అది మనం అడాప్ట్ చేసుకున్నాం, మనకు నేర్పించి మనం బజ్జులో ఉన్నప్పుడే. అగైన్ గుర్తుపెట్టుకోండి, అమ్మమ్మ బజ్జులో ఉన్నప్పుడే. సో అమ్మమ్మ ఏం చేసేది? రిలేషన్షిప్స్ అన్ని సప్రెస్ చేసే. మనం ఏం చేస్తాం అమ్మాయిలం? ఎప్పుడు చూసినా సప్రెస్ చేసుకొని పైకి మాత్రం గుడ్ గర్ల్ లాగా ఉంటాం కదా. మన మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు కదా, ఈవెన్ అబ్బాయిలు కూడా పాపం వాళ్ళు అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు. సో వాళ్ళ వూండ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫెమినైన్ శక్తి ఈ మన రిలేషన్షిప్స్లో ఉన్నవి అన్ని సేక్రల్ చక్రాలు ఉంటాయి. అలాగే ఈ సేక్రల్ చక్రాలు నీకు కనుక రిలేషన్షిప్స్లో బాగపోతే, అఫ్ కోర్స్ కెరియర్, మనీ, ఎవ్రీ చక్ర అడాప్ట్స్ అండ్ ఇవాల్వ్స్ లైక్ దట్. కింద ఏముందో అది తీసుకొని, ఇప్పుడు నీకు జ్యూస్ కింద నుంచి వస్తుంది, ఈ కింద మట్టి ఉంది, పైకి రాదా? పీలిస్తే వస్తుందా మట్టి? అదే వస్తుంది. సో ద సేమ్ థింగ్ ద రూట్ చక్రాలో యాన్సెస్టర్స్ ఏమిచ్చారో, అమ్మ నాన్న ఏమిచ్చారో అదే ఉంది. నీ బేసిస్, ద బేసిస్ దట్, రూట్స్ ఆర్ దట్. సో అదే పీల్చగానే కూడా పైకి వస్తుంది. సో ఒక్కొక్క చక్ర హ్యాస్ ఇట్స్ ఓన్ పర్ఫార్మెన్స్ టు డూ. సో ఇక్కడ వరకు మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్న ఈ మూడు చక్రాలే ఫిజికల్ మేనిఫెస్టేషన్స్. రిలేషన్షిప్స్లో కానీ, నీ శరీరం కానీ, ఫిజికల్ బాడీ, హెల్త్ రూట్ చక్ర, అలాగే రిలేషన్షిప్స్ సేక్రల్ చక్ర. ఆ పెటల్స్లో ఏమేమి ఉంటాయి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏ సౌండ్స్. ఇప్పుడు సౌండే కదా మనం చెప్పేది. శక్తి ఒరిజినల్ సౌండ్ ఆఫ్ ద అదితి, దట్ ఎవ్రీ చక్ర ఇస్ వన్ సన్ ఆఫ్ ద అదితి. సో ఈ ఆదిత్య హృదయం చదువుతున్నప్పుడు అందరికి అర్థమై ఉంటుంది చాలా మందికి. అలా అని నీకేదో స్పిరిచువాలిటీ, హిందూయిజం అట్లా ఉండదు క్లాస్. చాలా జనరల్గా ఇప్పుడు చెప్పగా ఫోన్ యాప్ ఎలా ఉంటుందో, పెటల్స్ కూడా మనం తయారు చేసుకుంటాం క్లే తోటి. ఈ పెటల్స్లో ఏముండాలి, ఏముంది మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరైనా అరవగా నేను ముడిచిపోతాను, నేనేం ఫైట్ చేయలేను. ఐ కాంట్ ఫైట్. ఐ గో టు ద డోర్సల్, అంటే కింద గదిలోకి వెళ్ళిపోతా. సో అక్కడికి వెళ్ళాను అంటే ఆ పెటల్ మీద ఏమవుతుంది? విక్టిమ్ మెంటాలిటీ. అందరు నన్ను అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఏదైనా దొరికితే అందరి గురించి కంప్లైంట్స్ లాగా చెప్తూ ఉంటారు. సో ఆ మెంటాలిటీ ఉన్నప్పుడు యూ కాంట్ ఎంటర్. నీ లైఫ్లో చేంజ్ ఏం జరగదు. ఎన్ని రోజులు ఉంటావు నీ ఇష్టం. మరి కర్మ, రీఇన్కార్నేషన్ చక్రాస్, ఏ చక్ర క్లీన్ చేసుకోలేదో, ఏ చక్ర వెంట్రల్ వెహికల్లో లాగా బిహేవ్ చేయట్లేదో, ఏ ఒరిజినల్ సౌండ్ని తీసుకోలేదో. ఒరిజినల్ సౌండ్ ఈజ్ ఎ క్రియేటివిటీ అండ్ కనెక్షన్, క్రియేటివిటీ, జాయ్ అండ్ ఎక్సైట్మెంట్. అవన్నీ లేకపోతే లైఫ్లో ఎందుకు రావట్లేదు మనకు? అవన్నీ ఒరిజినల్ సౌండ్స్. సో ఆ ఒరిజినల్ సౌండ్స్కి మనం కనెక్ట్ అవుతాం. అలాగే కెరియర్ పెటల్స్, 10 పెటల్స్ ఎందుకు రాట్లా జాబ్ అనేది మనం పెటల్స్ తయారు చేస్తాం చాలా సింపుల్గా. అందరూ ఏదో క్లే వర్క్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను జపాన్ టోక్యోలో వర్క్ చేశాను, చిల్డ్రన్ స్కూల్స్లో మాంటెసోరీ మెథడాలజీ. సో హౌ వీ వర్క్ విత్ దట్, ఒక్కొక్క పని చేసి అలా క్లేతో తయారు చేస్తాము. అలాగ పాటరీ లాగా మనం చిన్న చిన్న కలర్ క్లే తోటి పెటల్స్ తయారు చేసుకొని మెడిటేషన్ చేసేప్పుడు రబ్బర్ బ్యాండ్ వర్క్ ఉంటుంది. సో అలాగా ఇన్నర్ చైల్డ్ అలా ఫ్రీజ్ అవుతుంది, ఎలా ఫ్రోజన్ టైట్ అవుతుంది, ఫైట్ చేయడానికి ఇన్నర్ చైల్డ్ అలా రెడీ అవుతుంది. ప్రాక్టికల్గా తెలుస్తుంది అండ్ అమేజింగ్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వాట్ ఈస్ దిస్ చక్ర, ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా కోపంగా ఉన్నాను. చాలామంది ఉంటారు కదా రిలేషన్షిప్లో, అందరు నేను నవ్వుతూ ఉండాలనుకుంటాం కదా. ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూ ఉండాలనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు తనని అప్రిషియేట్ చేయాలనుకుంటారు కదా. ప్రతి మనిషికి అదే కదా కోరిక, నా మాట వినాలి అనుకుంటారు. సో మీరు ఎలా మీరు కోరుకుంటారో అలా జరుగుతుంది త్రూ చక్రాస్. ఏ తల్లి? యా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫైనల్ గా ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్ నాది. అంటే ఇప్పుడు చక్రస్ అనగానే అడ్వాన్స్డ్ అనుకుంటారు కదా, అడ్వాన్స్డ్ క్లాస్ అనుకుంటారు చాలా మంది. అంటే ఏ నాలెడ్జ్ లేకుండా కూడా దీనికి రావచ్చా అనేది నా క్వశ్చన్. యా, ఇప్పుడే నేను చెప్పాను. నేను జపాన్ టోక్యోలో కిండర్ గార్డెన్ దగ్గర వర్క్ చేశాను. స్పెషల్ చిల్డ్రన్ 0 to 7 years వరకు, నాట్ 0 to 3 to 7 years. సో చేసినప్పుడు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది నాన్న, ఎలాగ క్లే తయారు చేస్తారు, అంతే. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి మన క్లాస్ ద్వారా. అండ్ అగైన్ ఇక్కడ చక్ర క్లాస్ ద్వారా నాట్ ఓన్లీ ద లేమ్యాన్కి అర్థమయ్యే, ఏమి అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేది. అలాగే స్పిరిచువల్
ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఎవరుంటారు, అసలు ఎవరు మన కళ్ళని కదిలిస్తున్నారు, ఎలా ఉంటారు, అండ్ ఒక్కొక్క డైటీస్ ఎవరెవరు ఉంటారు ఒక్కొక్క చక్రాస్లో. అది హిందూయిజం ఇందాక చెప్పాను కదా, బాలా త్రిపుర సుందరి ఉంటుంది, నార్త్ స్టార్ ఉంటారు. సో దే కెన్ చూస్. ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వినాలి. ఓకే, ఈ డైటీని నేను తీసుకుంటా, వీళ్ళతోటి నేను నేను ఐ కెన్ కమ్యూనికేట్ విత్ దమ్. యూ కెన్ కమ్యూనికేట్ విత్ దమ్, హ్యాపీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అవన్నీ కూడా మనకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చేసుకోవచ్చు. దానికి కూడా మన చక్ర క్లాస్ ఈజ్ వెల్కమింగ్ దమ్. ద స్పిరిచువల్ నాలెడ్జ్, సో ఎన్లైట్మెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా దే కెన్ గో ఫర్ ఇట్. యా, ఎస్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మ్యామ్. యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ వర్ధిని మ్యామ్. అసలు మీ నాలెడ్జ్ కానీ, మీ ప్రెజెంటేషన్ కానీ, మీరు చెప్పే మాటలు ఇంత ఈజీగా మొబైల్ ఫోన్ అని, యాప్స్ అని, ఎగ్జాంపుల్స్ అసలు ఎంత చక్కగా అందరికీ అర్థమయ్యేలా ఎంత బాగా చెప్తున్నారో. అసలు ఈ కొంచెం టైంలోనే మేము అడిగిన క్వశ్చన్స్ ఇంత బాగా చెప్తున్నారంటే అసలు మెయిన్ క్లాసెస్ లో ఇంకెంత ఇవ్వబోతున్నారో నాలెడ్జ్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, చూసారు కదా మా మా గ్రూప్ మెంటర్స్ అందరూ అడిగిన క్వశ్చన్స్ కి వర్ధిని మ్యామ్ ఎంత బాగా ఆన్సర్స్ చెప్పారో. సో మీరందరూ క్లాసెస్ జాయిన్ అవ్వండి, మీ లైఫ్ గురించి ఇంకా బాగా తెలుసుకోండి, వర్ధిని మ్యామ్ నాలెడ్జ్ ని షేర్ చేసుకోండి, మీ లైఫ్స్ ని బెటర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా గ్రూప్స్ లో జాయిన్ అయిన తర్వాత మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి, అండ్ మీకు సమ్మరీస్ ఇస్తారు. క్లాసెస్ లో విన్న దాని గురించి అర్థం కాకపోతే మా టీం అందరూ మీకోసం ఆల్ ద టైమ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీఆర్ ఆల్ Thrice family trying to support everyone to make your lives better. Thank you so much. In the contact numbers ichamu, please try to contact only these numbers. Vere వాళ్ళని ఎవరిని నమ్మొద్దండి ప్లీజ్. మా త్రై లోగో చూసి మాత్రమే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్ధిని మ్యామ్, అండ్ థ్యాంక్ యూ టీమ్. You're all been so amazing today. Thank you. అమేజింగ్, అమేజింగ్. థ్యాంక్ యూ టీమ్. మీరే కనుక లేకపోతే త్రై ముందుకెళ్ళదు ఫర్ ష్యూర్. అండ్ టీమ్ ఈస్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్. రికార్డింగ్స్ ఆర్ దేర్. ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లియర్ అండ్ క్లీన్ అండ్ బ్యూటిఫుల్. ఎవరైతే సత్యుగానికి వెళ్ళాలి అనుకుంటున్నారో, అబండెన్స్ మేనిఫెస్టేషన్స్ ఎప్పటి నుంచి జరగట్లేదు అనుకుంటున్నారో, రండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. 21 days మాతో ట్రావెల్ చేయండి, త్రైతో కనెక్ట్ అవ్వండి. అమేజింగ్ నాలెడ్జ్ని అలాంగ్ విత్ మేనిఫెస్టేషన్స్ని మీ సొంతం చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి 24th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ కి మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని పంపడం జరుగుతుందండి. సో కింద ఉన్న నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయిపోండి. అండ్ ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వెంటనే వెళ్ళి పార్ట్ 1 చూసేయండి. ఆ వీడియోలో కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మనీ హర్షిత, మనీ కెరియర్. వై ఆర్ యూ సేయింగ్? చూడండి, నెమ్మదిగా చెప్పద్దు, చూడండి. మనీ ఖచ్చితంగా చూడాలి. పార్ట్ 1 ఎవరైతే మిస్ అయ్యారో మనీ అండ్ కెరీర్ గురించి తెలుసుకోవడానికి పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొకటి, అందరికీ ఒకటి చెప్పు, ఎవరైతే చూసారో మేము చూసాం అని కూడా చెయ్యండి మీరు. కామెంట్ చేయండి. గైస్, మీకు అందరికి కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే, మ్యామ్ షేర్ చేసే ఈ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అన్ని బాగున్నాయి అని అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్. లవ్ యూ ఆల్ సో మచ్. లవ్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. వర్ధిని మ్యామ్ మీద మీరు చూపించే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లైక్ చాలా చాలా వాల్యుబుల్. వాల్యూ ఇట్ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వర్ధిని మ్యామ్ ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తూ ఉంటారని, మీ లైఫ్ బెటర్ చేయడానికి ఇంకా కొత్త కొత్త క్లాసెస్ అన్ని స్టార్ట్ చేస్తూ కొత్త టిప్స్ అన్ని నాలెడ్జ్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. టూల్స్ అమేజింగ్ ఉండబోతున్నాయి. అమేజింగ్ టిప్స్ అండ్ టూల్స్ అగైన్ ఇన్ ద క్లాసెస్. రోజుకి మీకు ఎన్ని టిప్స్, ఎన్ని టూల్స్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ ఇట్ విల్ బి షేర్డ్. Thank you so much. And yeah, Harshita, you have something to say? సో at the end కొత్త బ్యాచ్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మ్యామ్, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ 22nd. 22nd. ఎందుకంటే నేను క్లీన్ చేసుకోవాలి నాన్న. 23rd కూడా రిక్వెస్ట్ మీద మనం తీసుకుంటాం ఎవ్రీ టైం. బట్
ఇట్స్ బెటర్ సో ఆల్రెడీ. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 22nd అండి. మనకి బ్యాచ్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. 24, 25, 26 3 days ఓరియంటేషన్ ఉంటుంది. అన్ని క్లాసెస్ కి కలిపి మనకు ఓరియంటేషన్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ 3 o'clock ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ క్లాస్ జాయిన్ అయినా ఫస్ట్ 3 days ఆ టైమింగ్స్ ఉంటుంది. రికార్డింగ్స్ వెంటనే వచ్చేస్తాయి. అండ్ ఈ 3 days లో మీరు నెక్స్ట్ 21 days ఎలా వర్క్ చేయబోతున్నారు, ఏం కావాలని మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో వెరీ మచ్ మచ్. మ్యామ్. అండ్ సారీ ప్లీజ్ లవ్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. అండ్ 21st మనం ఒక స్పెషల్ వీడియో ఇద్దాం. లక్ష్మి శుక్రవారం కదా, ఆ రోజు మనం ఒకటి బ్యూటిఫుల్గా మన వాళ్ళందరికీ ఇద్దాం. 22nd లాస్ట్ డేట్, అందుకని. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ.